ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం దేవుని సేవకులకి మాత్రమే ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. అయితే చాలామందికి ఒక ఆలోచన ఏంటంటే, సేవకులకి ఒక యాప్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఆల్రెడీ నేను నా పాత యూట్యూబ్ ఛానల్లో ప్రసాద్ అని కొంచెం ఛానల్లో పెట్టి ఉన్నాను. అది క్లోజ్ అవటం వల్ల మరలా వీడియో చేస్తున్నాను. మరి కొంతమంది అడుగుతుంటారు, ఒక మంచి యాప్ సేవకులకి సంబంధించిన మంచి యాప్ ఏమైనా ఉంటే పరిచయం చేయండి అని ఎవరైనా అడిగితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్ బార్లో పాస్టర్ తెలుగు బైబిల్ స్టడీ అని మనం టైప్ చేసినప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, పాస్టర్ తెలుగు స్టడీ బైబిల్ అని. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, నెట్ స్పీడ్ ఉంటే తొందరగా అయిపోతుంది. ఇన్స్టాల్ అవుతుంది చూడండి. రైట్, ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చేయవలసిన పని ఇక్కడ మనం చూస్తున్నాం, ఓపెన్ అని కనబడుతుంది. ఇన్స్టాల్ అయింది కదండి. ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. డైరెక్ట్గా ఆది కాండంలో ఇలా కనబడుతుంది. ఇది బైబిల్ అచ్చ తెలుగులో మనకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించాడు. ఇక్కడ కనబడుతుంది చూసారా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఆదిలో ముందు బైబిల్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని టచ్ చేస్తే దానికి సంబంధించిన రిఫరెన్స్ కీర్తనలు 33:6 ఉంది కదా, ఏవో వాక్ మూలంగా ఆకాశాలు కలిగాయి, ఆయన నోటి శ్వాస చేత ఆయన రిఫరెన్స్ అంటే దానికి సంబంధించింది ఏమున్నాయి అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ బైబిల్ 2 ఉన్నాయి చూసారా రెడ్ కలర్లో, దాన్ని నొక్కిన దానికి సంబంధించిన మొత్తం నిర్గమకాండంలో ఏముంది, 6 రోజుల్లో ఏవో ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి అన్నమాట. చాలా వివరంగా అద్భుతంగా తయారు చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా సేవకులకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు 3 డాట్స్ నొక్కితే మనం గతంలో ఏమైతే చూసామో అవన్నీ దీంట్లో కనబడుతుంది. అంతేకాకుండా ఇంకా దీంట్లోని ఫీచర్ చాలా ఉన్నాయి చూడండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు ఇంకా అర్థం అవడంలో చాలా అంటే చాలా. ఇప్పుడు అధ్యాయం దగ్గరికి వెళ్ళాక పరిచయంలో పడితే పరిచయం కనబడుతుంది. దీనికోసమే మీకు చెప్తాను అనమాట. ఆదికాండం పరిచయం ఏంటి, మూల భాష అయిన ఇబ్రిలో రాసిన పాత ఒడంబడిక అనే మనకు కనబడుతుంది. రచయిత ఎవరు, రాసిన కాలం, ముఖ్యాంశం మనకు కనబడుతుంది ఇస్తున్నాను. అదే కాకుండా కీర్తనలు రాసింది ఎవరు అని పరిచయంలోకి వెళ్తే ఇక్కడ కనబడుతుంది. రచయిత ఎవరెవరు రాశారు, దావీదుగా రాసిన 70 కీర్తనలు, ఆసపు 12 కీర్తనలు, సొలొమోను 2 ఇలా మనకు కనబడుతుంది. రాసిన కాలం అలాగా ప్రతిదీ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ఒక వాక్యం మనం ఎంచుకున్నప్పుడు సామెతలు 2:5 తీసుకుంటే, యెహోవా జ్ఞానం చేత తెలివి వివేకమైన నోట వెలువడతాయి. దీనికి సంబంధించిన మనం బైబిల్ ఓపెన్ ఉంది కదా, దాన్ని నొక్కితే మన దానికి సంబంధించిన రిఫరెన్స్ దాంట్లోని పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇది కనుక ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మరి ఈ యాప్ చాలామంది తెలిసి ఉంటుంది. ఒకరు తెలియని వాళ్ళు మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి ఇంకా అద్భుతమైన యాప్స్ అదే ఉంటాయి, మీకు ఖచ్చితంగా నేను పరిచయం చేస్తాను. నా దగ్గర బుక్స్ కూడా ఉంటాయి. ఏంటంటే నాకు తెలిసింది కొంతమందికి తెలియచేయాలి, వారికి ఉపయోగపడుతుందని ఆలోచనతో దేవుని ఏర్పాటుతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.